సంక్షేమం కోసం కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేటీఆర్ కాలనీకి ఏర్పాటు చేసిన నూతన రహదారిని ఆయన ప్రారంభించారు. కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 1000 మంది అట్టడుగు వర్గాలు నివసించే కాలనీకి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక సామాజిక సమానత్వ సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేస్తున్నారు. సుమారు 60,000 మంది పైగా గ్రామ పంచాయతీలు కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళు ప్రధానంగా రోడ్లు ఊడ్చటం, మురికి కాలువలు తీయటం, వీధి లైట్లు వేయటం, మంచినీళ్లు పెట్టడం తదితర గ్రామ పంచాయతీ వీధులన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అయినా వీరికి కనీస వేతనాలు గాని, ఉద్యోగ భద్రత గాని, అట్లాగే చట్టబద్ధ హక్కులు గాని అమలు చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించట్లో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రాబోయే బడ్జెట్ సమావేశాల్లో గ్రామ పంచాయతీ కార్మికులకి గ్రీన్ లైన్ లో వేతనాలు చెల్లించేటట్టుగా నిర్ణయం చేయాలని, కనీస వేతనాల అమలు కోసం అట్లాగే పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కానీ స్పందించకపోతే చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా మార్చి నెలలో ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.